వీక్షకులందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో షడ్గ్రహ కూటమి వస్తూ ఉన్నది. అనగా 6 గ్రహాలు ఒక రాశిలో కూడి కొంతకాలం పాటు ఉండబోతూ ఉన్నాయి. అయితే ఇది కొంత దుష్ప్రచారం జరుగుతూ ఉన్నటువంటిది ఏంటి అంటే, ఈ షడ్గ్రహ కూటమి కొన్ని వందల సంవత్సరాలకి, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, లేకపోతే దీనివల్ల విపరీతమైనటువంటి పరిణామాలు మనం ఎదుర్కొనవలసి వస్తుందని, ఇలా అనేక రకాలైనటువంటి అపోహలు కొంత ప్రచారంలో ఉన్నాయి. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఈ 4 గ్రహాలు కూడి ఉండడం, త్రిగ్రహ కూటమి అయితే చాలా రెగ్యులర్గా వస్తుంది. పంచగ్రహ కూటమి కొంత రేర్, 5-6 నెలలకు వస్తుంది. షడ్గ్రహ కూటమి మరీ రేర్, కానీ ఇది రాకపోవడం అన్నది ఏమీ లేదు. కొన్ని వందల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వచ్చింది. కుంభమేళా జరిగిన తర్వాత వచ్చింది. లేకపోతే ఇంకా రకరకాలైనటువంటి అపోహలు ఉండొచ్చు. ఏ రాశులకి ఇది మంచిది, ఏ రాశులకి చెడు అనేటువంటిది మనం తెలుసుకుంటే మంచిది. కుంభరాశి వారి స్థితిగతులు కూడా సాధారణమే. ఇక్కడ 2వ స్థానంలో షడ్గ్రహ కూటమి పట్టడం వల్ల కుంభరాశికి ఏమంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉండవు. 2వ స్థానం ఏంటంటే మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్న ధాతు కదంబకం అన్నారు. ఇక్కడ 2వ స్థానంలో ఏదైనా గ్రహాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏ పని చేసినా బెడిసి కొడుతూ ఉంటుంది. అయితే అది ఆల్మోస్ట్ వీళ్ళకి చాలా కాలం నుండి అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఏ పని తలపెట్టినా కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సరే, ఇది మనం అనుకున్నాం కదా, అవుతుందో అవ్వకపోతుందో అన్న భావనకు వచ్చేసినటువంటి వారు ఉంటారు. కుంభరాశికి స్థితిగతులు ఆ విధంగానే ఉన్నాయి. ఎంత కష్టపడ్డా శ్రమకి తగినటువంటి ప్రతిఫలం తక్కువ. మరి ఈ షడ్గ్రహ కూటమి ద్వారా కూడా అదే రకమైనటువంటి ఫలితం వస్తుంది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.